మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బైబిల్ స్టడీలో మనం ఉన్నాం. గత వారంలో మనము గోల్డెన్ ప్రిన్సిపల్స్ కొన్ని మనం తెలుసుకున్నాము. వాటిలో ప్రాముఖ్యమైనది, మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఆ తీర్పు తీర్చేటప్పుడు కూడా మనము దీనత్వాన్ని కలిగి, ప్రేమ కలిగి, ముఖ్యంగా మనము ముందు ప్రభువులో నమ్మకంగా ఉండి తీర్పు తీర్చమని కూడా అర్థం కాదు. అక్కడ ప్రభు చెప్పిన ఉద్దేశం ఏమంటే, ఆ విధమైన జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు రాయబడినట్లుగా, మనము ఎవరైనా సరే ఒకవేళ పాపంలో పడి ఉంటే ఆ పాప ఊబిలో మనం పడకుండా ప్రేమతో వారిని దారిలో పెట్టగలిగిన వారిగా, వారికి ప్రభువును పరిచయం చేయగలిగిన వారిగా, వారికి ప్రభువును చూపించగలిగే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారిగా మనం ఉండాలి తప్ప మనమేదో పెద్ద భక్తులమైనట్లుగా, ఇతరులందరూ దుర్మార్గులైనట్లుగా, వారిని ఇప్పుడిప్పుడే మనం పరలోకం మన చేతిలో ఉన్నట్లుగా, నరకం మన చేతిలో ఉన్నట్లుగా వారిని అప్పటికప్పుడే పరలోకానికి పంపించకూడదు, నరకానికి పంపించకూడదు. అలాంటి తీర్పులు మనం పొరపాటును కూడా తీర్చకూడదు. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన పరలోక రాజ్యం ఆయన చేతిలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చేయటం అనేది క్రైస్తవుడికి తగదు. క్రైస్తవుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ విషయంలో కూడా అతడు ముందు హ్యూమిలిటీ కలిగి ఉండాలి, లవ్ ఉండాలి, అతనికి ప్రేమ కలిగి ఉండాలి, అతడు దీనుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు కనికర పూర్ణుడై ఉండాలి. ఈ కనికరము, దీనత్వము, ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరికి కూడా తీర్పు తీర్చడు. ఒక తాగుబోతుడిని చూసి కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు గ్యారంటీ అనడు. అతన్ని మార్చడానికి, అతన్ని ప్రభువులోకి నడిపించడానికి తగిన ప్రయత్నాలు అతను చేస్తాడు. అంతేగాని తీర్పు తీర్చుకుంటూ మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పుకుంటూ వాళ్ళతో తిట్టించుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రేమించేవాడై ఉండాలి. అదేవిధంగా రెండో విషయం కూడా మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగాలని, అదే దేవుని యొక్క వెతకాలని, దేవుని యొక్క తలుపును తట్టేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, దేవుణ్ణి అడగటం అంటే ఖచ్చితంగా దేవుడు మనము అడిగేదాన్ని బట్టి సంతోషపడతాడు. మనం అడగాలనుకున్నవన్నీ దేవునికి తెలుసు. కానీ మనకు ఆలోచనకు పుట్టకముందే దేవునికి తెలిసిన రాసింది బైబిల్లో. కానీ మనం స్వయంగా అడిగితే వినాలని తండ్రి వినాలని కోరుకుంటాడు. మనం అడుగుటిని బట్టి ఆయన సంతోషిస్తాడు. మనకు కావాల్సిన బుక్స్ ఏం కావాలో మా నాన్నకు తెలుసు. మా నాన్న నేను అడగాలని మా నాన్న కోరుకుంటాడు. సాధారణంగా ఆయనకి తెలిసినప్పటికి కూడా మా బిడ్డ అడిగితే బాగుండని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఆశపడతారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని, వాళ్ళ యొక్క అధికారాన్ని మనం ఒప్పుకున్నట్లు లెక్క అవుతుంది. వాళ్ళు మన కుటుంబానికి యజమానులు అనే ఒక ఆలోచన మనలో ఉండబట్టే కదా అడుగుతున్నాము. మన దేవుడు సార్వభౌముడు. ఆయనకి మనం అడగాలనుకున్నవన్నీ ఆయనకు తెలుసు. కానీ ప్రభువా నాకు ఈ సహాయం చేయమని అడిగితే ఆయన సంతోషపడతాడు. ఆహా, నా బిడ్డ నేను సార్వభౌముడని అతను హృదయం నిండా నిండి ఉంది కనుక నన్ను ప్రతిదానికి అడుగుతున్నాడని ఆయన సంతోషించి మనకు సహాయం చేస్తాడు. అడగడం మాత్రమే కాదు, వాక్యాన్ని వెతికే వారిగా మనం ఉండాలి, వాక్యానుసారంగా అడగగలిగే వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, తట్టేవారిలాగా ఉండాలి. అంటే తట్టడం అంటే ప్రార్థన 1 రోజు 2 రోజులు చేసి ఆపేయటం కాదు. తట్టడం అంటే పర్సిస్టెన్సీ ఉండాలి. ఆ ప్రార్థనలో ఫెర్వెంట్ ప్రేయర్, ఎడతెగని ప్రార్థనగా ఉండాలి. దానిలో పర్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. వాక్య ప్రకారం ప్రార్థన చేయాలి. ఆ వాక్యంలో పట్టుదల అనేది, ఆ ప్రార్థనలో పట్టుదల అనేది ఉండాలి. ఆ పట్టుదల అద్భుతాలు చేస్తుంది. అందుకనే ఆ గోల్డెన్ రిక్వెస్ట్ లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగండి, వెతకండి, తట్టండి అని ప్రభు మనకి చాలా స్పష్టంగా చెప్పాడు.
అదేవిధంగా 12వ వాక్యం, 7వ అధ్యాయం 12వ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి అడిగే ముందుగా ఏ విషయమైనా ఒకవేళ ఇతరుల దయ నా మీద కలుగునట్లుగా చేయి ప్రభువా. మన బంధువులు మనల్ని ద్వేషిస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువుని అడగొచ్చు, మనం తప్పులేదు. ప్రభు, నా బంధువులందరూ నన్ను ప్రేమించేటట్లుగా చెయ్యండి అని అడిగే తప్పు కాదు, తప్పనిసరిగా అడగొచ్చు, ప్రభు చేస్తాడు. కానీ అడిగే ముందు మనం ఇతరులను ప్రేమించే మనసు మనకుందా? ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే పొందాలని ఆశపడుతున్నామో దాన్ని మనం ఇతరులకు చేయగలుగుతున్నామా? దాన్ని మనం ఇతరులకు చేయగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా ఏదైనా ఒక ధనాన్ని మనము ఆశించినప్పుడు, ఎవరి దగ్గర సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఇతరులకు సహాయం చేసే మనసు మనకుందా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇతరుల కనికరాన్ని మనం కోరుకునేటప్పుడు మనం కనికరం చూపించగలిగే వారిగా ఉన్నామా? ఇతరుల కనికరమే కాదు, టోటల్గా మనం దేవుని దగ్గర నుంచి ఇవన్నీ కోరుకుంటున్నాం. దేవుని దగ్గర నుంచి మనం ఏమి కోరుకుంటున్నామో ఆ కోరుకుంటున్న మనకి ఒకవేళ అవి మనకు దొరికితే అవన్నీ కూడా ప్రభు మనకిస్తే మనం ఇతరులకు ఆ విధంగా సహాయం చేయగలిగే మనసు మనకుందా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ అంటుంది, మనం ఏమి విత్తితే దాన్నే కోస్తాం. మనం ప్రేమ విత్తితే ప్రేమను కోస్తాం, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తాం. ఈ గతంలో చాలా చాలా సందర్భాల్లో నాకు ఆ ఎగ్జాంపుల్ చాలా ఇష్టం. మనము మన తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తామో ఖచ్చితంగా మన పిల్లలు కూడా మనల్ని అలాగనే గౌరవిస్తారు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. ఇది నేను చాలా మంది జీవితాల్లో చూశాను. వారు పడుతున్న కష్టాన్ని నేను కళ్ళతో గమనించాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనిషికి శాపం అంటే, ఆ తల్లి తన వారికి చేసిన ద్రోహం. ఒక రకంగా డైరెక్ట్గా మీకు చెప్పాలంటే, ఆ కోడలు తన అత్తకి చేసిన ద్రోహాన్ని బట్టి ఈ రోజున కోడలే అత్తగా మారి ఆ విధమైన పరిస్థితిలో ఉంది. సేమ్ మామైనా, అత్తైనా, తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా, తమ్ముడైనా. ఇది బైబిల్ సత్యం అండి. మనం ఏమి విత్తే దాన్నే కోస్తాం, తప్పదు. ఎందుకంటే ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష పండ్లే పుడతాయి, అంజూరపు చెట్లకు అంజూరపు పండ్లే పుడతాయి. అంజూరపు చెట్టుకు ద్రాక్ష కాయలు కాయవు. దోసకాయలను ఉండేవి పల్లెటూళ్ళలో. ఆ దోసకాయల్లో కొన్ని పిచ్చి దోసకాయలను ఉండేవి. ఆ పిచ్చి దోసకాయల కుకుంబర్ చెట్లకై పెరుగుతాయి. అవి మంచి దోసకాయలకి మంచి తీగకి మంచి కాయలే పెరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు మనం ఏం చేయాలని మనకి ఏమి కావాలని మనం ఆశపడుతున్నామో, మనుషుల దగ్గర నుంచి కానీ ప్రభు దగ్గర నుంచి కానీ, మనం అవి అడుగుతున్న మనము ఇతరుల విషయంలో చేసే మనసు మనకుందా? ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది. అందరూ మనల్ని ప్రేమించాలనుకుంటాం, నిజమే. కానీ మనం ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 13వ వాక్యం నుండి 29వ వాక్యం వరకు క్లుప్తంగా 7వ అధ్యాయంలో మీతో నేను పంచుకుంటాను. ఈ యొక్క వాక్యాల యొక్క టాపిక్ ఏమిటంటే, ఇందులో ఇమిడి ఉన్న అంశం ఏమిటంటే, we must be God pleasers. మనము దేవుడిని సంతృప్తి కలిగించే వారిగా ఉండాలి. we must be God pleasers. మనం దేవుడిని సంతోషపెట్టే వారిగా బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు ఈ వాక్యాలన్నింటిలో కూడా. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు ఖండించింది 3 అంశాలను ఖండించాడు ఆయన. చాలా మంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. వాళ్ళని ఖండిస్తూ ఆయన అంటున్నాడు, మీరు నిజమైన ప్రవక్తలుగా ఉండండి అంటున్నాడు. నిజమైన సేవకులుగా, నిజమైన విశ్వాసులుగా, నిజమైన ప్రవక్తలుగా ఉండమని మనల్ని హెచ్చరిస్తున్నాడు. అట్ ది సేమ్ టైము ఆయన మరొక మాట కూడా చెప్తున్నాడు, ఫాల్స్ ఫౌండేషన్ ఉంది, ట్రూ ఫౌండేషన్ కూడా ఉంది. నిజమైన పునాది ఉంది, అబద్ధ పునాది కూడా ఉంది. కనుక మీరు నిజమైన పునాది మీద కట్టబడండి అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది
ఇదే ఫస్ట్ టాపిక్ వస్తుంది, ఫాల్స్ కన్ఫెషన్స్. చాలా మంది దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే పరలోకానికి పోయే మార్గం యేసుప్రభువేనా, ఇంకా చాలా చాలా పద్ధతుల ద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చు అని బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఫాల్స్ కన్ఫెషన్స్ ఉన్నాయి, ట్రూ కన్ఫెషన్స్ కూడా ఉన్నాయి. ఫాల్స్ కన్ఫెషన్స్ అంటే యేసు లేకుండా పరలోకానికి చేరగలుగుతామనే ఒక ఆలోచన చాలా మందికి ఉంది. ఆ మాట కలిగిన వారు మనల్ని ఏమంటారంటే, మీరు సంకుచిత మనస్కులు, మీ యేసు ద్వారానే మార్గం సత్యం అంటున్నారు, తప్పు. అందరినీ దేవుళ్ళుగా మీరు అంగీకరించాలి, అందరు దేవుళ్ళలో యేసు ఒక దేవుడని మీరు బోధించాలి. అప్పుడు మీరు యేసు ప్రభు అనే దేవుడిని గురించి చెప్పుకోండి, మాకు కూడా యేసు ప్రభు అంటే ఇష్టం అని మనతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాట మనకు కూడా చాలా నచ్చుతుంది, మనకు కూడా చాలా ఇష్టం కలుగుతుంది. ఆ మాట ప్లీజింగ్ గా ఉంటది. కానీ ఒకటి మాత్రం సత్యం, మనం ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరంలే కానీ యేసే మార్గం సత్యం అనే ఒక క్లారిటీ మనకు ఉండి తీరాలి. దట్ ఈస్ ద ట్రూ కన్ఫెషన్. అది నిజమైన ఒక ఆలోచన అన్నమాట, స్థిరమైన ఆలోచన. ఎందుకంటే ఆయన ద్వారానే పరలోకం స్వర్గం సంప్రాప్తం అవుతుందనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి మనం ట్రూ కన్ఫెషన్, ఫాల్స్ కన్ఫెషన్, ప్రభు ఈ చోట ఫాల్స్ కన్ఫెషన్ ఉన్న వాళ్ళను కూడా ఖండించినట్లుగా మనం చూడగలం. మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే 13వ వాక్యం నుండి 15వ వాక్యంలో, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఒక దారిని సెలెక్ట్ చేసుకోండి. ఆ దారి ఒకవేళ ఇరుకు అనిపించినప్పటికి కూడా అది జీవానికి పోయే దారి. ఒక దారి చాలా రహదారిగా, పెద్ద హైవేగా కనపడవచ్చు, ఈజీగా త్వరగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన చేయొచ్చు. కానీ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు విశాలంగా కనపడే ఆ దారి ఒక రోజున జీవానికి పోయే మార్గానికి నడిపించకుండా అది నాశనానికి పోయే మార్గానికి నడిపిస్తుందనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభు స్పష్టంగా ఈ చోట తన మాటలు వింటున్న వారిని హెచ్చరిస్తున్నాడు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనకు బాగా తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన ద్వారమునై ఉన్నాడని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 9-10 వాక్యాలు మీరు చూస్తే, ఈజ్ ద గేట్, ఆయనే ద్వారమై ఉన్నానని స్వయంగా చెప్తున్నాడు. ద్వారమును నేనే అంటున్నాడు ఆయన. దేనికి ద్వారము ఆయన అంటే, పరలోక రాజ్యంలో ఎవరైనా ప్రవేశించాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-7 వాక్యాలు ఈ మాటలు ఉన్నాయి. చాలా మందికి ఈ మాట చెప్పినప్పుడు, మీ యేసు ప్రభువే మార్గం ఎలా అవుతాడు, మీ యేసు ప్రభువే జీవం ఇస్తాడని మేము ఎలా నమ్మాలంటారు. ఎస్, దే ఆర్ కరెక్ట్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక స్పష్టత అనేది చాలా అవసరం. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు పరిశుద్ధుడు. దేవుడు అంటే పరిశుద్ధుడండి. దేవుడు అంటే మీకంటే నాకంటే యోగ్యుడై ఉండాలి, అది నా నమ్మకం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరికంటే వాళ్ళకి దండం పెట్టే అలవాటు లేదు. నేను యోగ్యుడైతేనే నమస్కారం చేస్తా ఎవరికైనా సరే. ఈ రోజు కూడా అదే మనసు నాకు. కనపడ్డ వాళ్ళందరికీ నమస్కారం పెట్టడం నాకు పెద్దగా అంత ఇష్టం ఉండదు. అదే నేచర్ నా కూతురు కూడా వచ్చింది. మా బాబు అందరికీ నమస్కారం చేస్తాడు, అది చాలా గౌరవం, మంచిది. వాడే కరెక్ట్, నేను రాంగే. కాబట్టి ఎందుకో నాకు మొదటి నుంచి కూడా ఎవరికంటే వాళ్ళకి నా కడుపులో లేనిది తెచ్చుకొని, హృదయంలో లేకుండా తెచ్చుకొని నటనగా నమస్కారం చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరికి నమస్కారం చేయాలని ఉంటుందంటే, నాకంటే శ్రేష్ఠుడికి నమస్కారం చేయాలని ఉంటుంది. ఒక భార్య ఉన్న అతనికి నమస్కారం పెట్టమంటే పెడతా, నేను 2 భార్యలు ఉన్న వాళ్ళకి నమస్కారం పెట్టమంటే పెట్టను. ఎందుకంటే అతను నన్ను కనుక దీవిస్తే, నా వలే దీవించబడదు గాక అంటే అది చాలా ప్రమాదం. ఇంకా సంతోషపడి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుదు గాక అన్నాడు అనుకోండి, పైన తదాస్తు దేవతలు ఉంటారని మా అమ్మోళ్ళు చెప్పేవాళ్ళు. తదాస్తు అన్నారు అనుకోండి, ఆ ముసలుడికి పట్టిన గతి నాకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. నా యవ్వన కాలంలో నా ఆలోచనలు ఎలా ఉండేవి. అందుకే నేను నమస్కారం చేయాలంటే అతను యోగ్యుడై ఉండాలని నా ఆలోచన ఉండేది. యేసు ప్రభు యోగ్యుడండి. ఎందుకంటే యేసు ప్రభు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాల్ చేస్తే ఏ ఒక్కడు రుజువు చేయలేకపోయాడు.
యేసుక్రీస్తు గురించి బైబిల్ చెప్తుంది, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువే సవాల్ చేస్తే ఏ ఒక్కడు ఆయనలో పాపాన్ని ఈ రోజు కూడా రుజువు చేయలేకపోయారండి. మరొక మాట చెప్పమంటారా? యేసు ప్రభు అవతారాన్ని చాలించలేదు. ఆయన నిన్న యేసే, నేడు యేసే, రేపు కూడా యేసుగానే రాబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మరొక మాట చెప్పమంటారా? యేసు ప్రభు మరణించి అక్కడికి అయిపోయి ఇంకొక యుగం ప్రారంభం కాల, మళ్ళీ ఇంకొక కొత్త దేవుడు అండి అని రాలా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమెన్, హల్లెలూయా. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఫర్ ఎవర్ లివింగ్ గాడ్ ఆయన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 వాక్యాల్లో మీరు చూస్తే, ఇదిగో నేను మరణించి తిని గాని తిరిగి లేచాను, సదాకాలం జీవించుచున్నాను అంటుంది బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిరంతరము జీవించువాడై ఉండాలి. దేవుడు అనేవాడు ఎక్కడ కామ, క్రోధ, మోహ, మదమచ్చరాలు ఉండకూడదు. మచ్చ, ముడత, డాగు ఉండకూడదు. దేవుడి చరిత్రలో వేలు పెట్టి చూపించడానికి ఒక నెగిటివ్ కూడా ఉండకూడదండి. అది దేవుడు అంటే. నా కోరిక ఇదే. నేను పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళిన ప్రతి మెసేజ్లో కూడా ఈ సందేశం నేను చెప్తాను. పలానా వాళ్ళు పాపులని నేను చెప్పను. నా యేసు పరిశుద్ధులని చెప్తాను. నా యేసు మీద పుక్కిట అబద్ధ మాటలు మాట్లాడే వాళ్ళ సంగతి నాకు అనవసరం. రుజువు చేయలేరు. నా యేసు పరిశుద్ధుడు. నా యేసు సమాధిని 1855 సంవత్సరంలో ఒక వ్యక్తి పరిశీలించి, ఇక్కడ మరణపు వాసనలు ఏవీ లేవని సైంటిస్టు పరిశోధించి చెప్పాడు. మరణానికి సంబంధించిన అవశేషం ఏమీ లేదని చెప్పాడు. ఇంకొక మాట చెప్పమంటారా? నా యేసు లేచాడని కొన్ని వందల మంది పునరుద్ధానుడైన యేసును చూశారు. అసలు యేసును చూడటమే కాదండి ఇంపార్టెంట్, పునరుద్ధానుడైన యేసు నా జీవితాన్ని మార్చాడు. ఆమెన్, హల్లెలూయా. మీ జీవితాలు మార్చాడు. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను ఎలా మారానో నాకు తెలుసు. నన్ను మార్చింది ఈ రోజు కూడా సజీవుడుగా ఉన్న యేసే మార్చాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మరణించేవాడిగా ఉండకూడదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడిగా ఫర్ ఎవర్ లివింగ్ గాడ్ గా ఉండాలి. ఆయన నిరంతరము జీవించేవాడై ఉండాలి. మరొక మాట చెప్పమంటారా? దేవుడు జీవితాలు మార్చేవాడై ఉండాలి. ఏమంటే సమరయ స్త్రీ ఉంది, మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడు అని యేసుని సవాల్ చేసింది. 6 కుటుంబాలు పాడు చేసింది. కొండ మీదకి ఎక్కి ఆరాధన చేస్తుంది. మహాభక్తురాలు. మధ్యాహ్నం పూట పట్టుచీర కట్టుకొని మంచినీళ్ళ బావి దగ్గరకు వచ్చింది. చూస్తే చాలా భక్తిగా కనపడుతుంది ఆమె. కానీ ఆమె జీవితం ఏంటంటే 6 కుటుంబాలు పాడు చేసింది. 6 కుటుంబాలు పాడు చేసినావా, మేము అక్కడ ఆరాధన చేస్తాం, మా పితరుడని యాకోబు కంటే గొప్పవాడు అని అడుగుతుంది. యేసు ప్రభుని అడుగుతుంది. నేను కాదులే అమ్మా, ఎందుకు నీకు జీవజలం ఇవ్వాలని ఉంది నాకు, మీ ఆయన్ని తీసుకురమ్మన్నాడు. ఏ ఆయనని తీసుకొస్తుందండి? 6 కుటుంబాలు పాడు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క దర్శన భాగ్యంతో ఒక దుర్మార్గురాలి జీవితం మార్చబడి ఆ గ్రామానికి ఆమె సాక్షిగా బ్రతికిందండి. ఆమె, హల్లెలూయా. దేవుడు అంటే జీవితాలు మార్చాలండి. తాగుబోతుడిని మార్చగలిగేవాడే దేవుడు. తిరుగుబోతుడిని మార్చగలిగేవాడే దేవుడు. లంచగొండిని మార్చగలిగేవాడే దేవుడు. యేసు ప్రభు పేరు చెప్పుకొని వ్యభిచారం చేసేవాడైనా, తాగుబోతుడైనా, లంచగొండోడైనా ఇప్పటికి ఉన్నారు. లేరండి వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులు కాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు మీరు అన్ని జనులకు కూడా చెప్పండి, ఏం పర్లేదు. యేసు ప్రభు నమ్ముకొని సిగరెట్ తాగేవాడు క్రైస్తవుడు కాదు. వాడు దుర్మార్గుడు. వాడు నరకానికి వెళ్తాడు. ఈ మాట స్పష్టంగా చెప్పాలి మనం. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నిరంతరం జీవించేవాడు. దేవుడు జీవితాలను మార్చేవాడు. దేవుడు అవతారాలు చాలించేవాడు కాదు. అట్టి దేవుడు మాత్రమే పరలోకానికి అధిపతిగా ఉండగలడు. పరలోకం అంటే తమాష కాదండి. అది అక్కడ దేవకన్యలు డ్యాన్స్ ఏమి వేయరు. అక్కడ పరలోకంలో డ్యాన్సులు, ప్రోగ్రాములు ఇవన్నీ సినిమాల్లో చూపిస్తారు. దేవకన్యలు డ్యాన్స్ చేసేది కాదు పరలోకం అంటే. పరలోకం అంటే సంతోషంతో, సమాధానంతో దేవుణ్ణి తన ప్రజలు స్తుతిస్తూ ఉండే లోకం. ఆమెన్, హల్లెలూయా. దేవుని పోలికగా ప్రజలు ఉండే లోకం అది. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని లోకం అది పరలోకం అంటే. అంతేగాని ఏమండి,
దేవతా మూర్తులు వచ్చి దేవతలు ఇది వచ్చి నాట్య సభ పెట్టి సింహాసనం మీద దేవుడు కూర్చొని వాళ్ళ నాట్యాన్ని చూసి ఆనందించేది కాదండి. పరలోకం అంటే, స్వర్గం అంటే, కైలాసం అంటే, ఏ పేరుతోనే పిలవండి, మోక్షరాజ్యం అంటే అక్కడ అధిపతి పరిశుద్ధులైన దేవుడు ఉంటాడు. అక్కడంతా పరిశుద్ధంగానే ఉంటది. ఇవన్నీ నాటకాలు అన్నమాట. ఇవన్నీ లోకాన్ని మోసం చేసే విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎందుకు మార్గం సత్యం అంటే, యేసు పరిశుద్ధుడు. యేసు తానే స్వయంగా నేనే మార్గం అన్నాడు. పాపిని క్షమించడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి కాబట్టి స్వయంగా ప్రభు అయిన యేసు క్రీస్తే మన పాపాలని తన మీద వేసుకొని మన కొరకు సిలువలో బలయ్యాడు. 1 కొరింథీ 15:1-5 వాక్యాల వరకు మీరు చూసుకుంటే మన పాపాల నిమిత్తం ఆయన బలయ్యాడు. నెంబర్ 2, 1 యోహాను 1:9-10 వాక్యాల ప్రకారం మన పాపాన్ని మనం ఒప్పుకుంటే వెంటనే ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, మిమ్మల్ని కూడా నీతిమంతునిగా చేశాడు. అందుకే యేసే మార్గం, యేసే సత్యం. ఆయన ద్వారానే జీవితం మారుతుంది. జీవితం మారితే ఆ వ్యక్తి పవిత్రంగా బతుకుతాడు. పవిత్రంగా బతికితే ఆ వ్యక్తి పరలోకాన్ని చేరతాడు. సమరయ స్త్రీ జీవితం మారింది, యేసు ద్వారానే మారింది, ఇంకెవరి ద్వారా మారలా. నా జీవితం మారింది, యేసు ద్వారానే మారింది. ఎందుకో తెలుసండి, నా పాపాన్ని, నా శాపాన్ని అంతా యేసు తన మీద వేసుకొని 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన నా కొరకు పాపం అయిపోయాడు, నన్ను కొన్నాడు. 1 కొరింథీ 6:20 ప్రకారం ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు. సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించి తన రక్తాన్ని చిందించి నన్ను కొన్నాడు. ఆయన నా దగ్గరికి రావడానికి నాకు అర్పణలు అర్పించు, నీ ₹1,00,000 ఇవ్వు, నీ జుట్టు ఇవ్వు, నీ కొబ్బరికాయలు కుట్టని నా ప్రభు నన్ను అడగల. నీ కొరకు నేను రక్తం చిందించానురా, నేను పాపిని ఒప్పుకో, నిన్ను పరిశుద్ధపరుస్తానని చెప్పాడు ఆయన. ఆయన ఇది చేస్తే పరలోకం దొరుకుతుందని ప్రభు చెప్పడు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తుంటారు కానీ ఇది చేయండి, అది చేయండి, ఆ మంచి చేయండి, ఈ మంచి చేయండి. యేసు ప్రభు ఒకటే చెప్తాడు, నన్ను నమ్మండి, నిత్య రాజ్యం మీకు ఇస్తా, పాపం చేయకుండా బతకండి, అంతే. ఆమెన్, హల్లెలూయా. ఆయన విశ్వసిస్తే చాలు పరలోకం దొరుకుతుంది. విశ్వసించిన వాడు పాపం చేయడు, అది విషయం. పాపం చేయకుండా ఉండడానికి ముక్కు మూసుకోవాల్సిన అవసరంలా. యేసు ప్రభువును విశ్వసించేవాడు పాపం చేయడు, అంతే. ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వాక్యాలు రాయబడింది, ఎవరు ప్రవేశించలేని ఆ పరలోక రాజ్యాన్ని పాపి అయిన మానవుడు చేరడం సాధ్యం కాదు. పాపి అయిన మానవుడు చేరడానికి యేసు తన స్వరక్తాన్ని తీసుకొని మొదట పరలోక రాజ్యంలోకి ఆయన ప్రవేశించి ఆ తర్వాత ఆయన నమ్ముకున్న మనం చేరే అవకాశాన్ని ప్రభు కల్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన హృదయం అనే తెర చీల్చి, హృదయాన్ని చీల్చి ఆ మార్గం గుండా దేవుని సన్నిధికి చేరే అవకాశాన్ని దేవాది దేవుడైన ప్రభు మనకు కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చాలా మంది మనల్ని అంటారు నేరో మైండెడ్ అంటారు. కరెక్టే, మనం ఈ నేరో మైండెడ్నెస్ కలిగి ఉండాల్సిందే. ఈ నేరో మైండెడ్నెస్సే, ఈ నేరో మార్గమే మనల్ని ఒక రోజున విశాల మార్గానికి చేరుస్తుంది. ఇక్కడే విశాల మార్గాన్ని ఎన్నుకుంటే ఒక రోజున నేరో అగ్నిగుండంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు చాలా మంది రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు స్వర్గానికి, పరలోకానికి అంటే, యేసు ప్రభు నమ్ముకున్న సమరయ స్త్రీ మరలా పాపం చేయలే. లూకా 7లో రాయబడిన యేసు ప్రభు నమ్ముకున్న పాపాత్రులైన స్త్రీ మరలా పాపం చేయకూడదు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, పాపం చేయకూడదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవటం, యేసు ప్రభు మంచి దేవుడు అని చాలా మంది తెలుసు. ఆయనే మార్గం, సత్యం, జీవం అని చాలా మంది తెలుసు. ఆయన పరలోకాన్ని నుంచి దిగి వచ్చి మన కొరకు చనిపోయాడని కూడా చాలా మంది తెలుసండి. అన్ని కులాలలో తెలుసు, నాకు తెలిసే సంగతి. కానీ నమ్మరు. నమ్మితే ఏంటంటే పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు మనుషులు. రకరకాల మార్గాలు ఎన్నుకొని వారి పద్ధతులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ప్రభువు నమ్ముకున్న మనల్ని ఏమంటారంటే సంకుచితులు మీరు అంటారు. ఎస్, మనం నేరో మైండెడ్ పీపులే. కారణం, మనల్ని పరమునకు చేర్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనకు ఒక బ్రాడ్ మైండ్ ఉంది. ఏంటో తెలుసండి, ఎవరు నశించిపోవటం మనకి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని ప్రేమతో రాయబారులుగా, ప్రభువుకు రాయబారులుగా మనం బతిమలాడతాం. అది మన యొక్క బ్రాడ్ మైండెడ్నెస్.
వాళ్ళు అనుకుంటారు వీఆర్ బ్రాడ్ మైండెడ్ అనుకుంటారు, కానీ వాళ్ళది నేరో మైండ్ అనే సంగతి గుర్తించలేరు ఈ రోజున అనేకులు. అందుకే పాపానికి చేయకుండా ఉండాల్సి వస్తుందని చెప్పి రకరకాల మార్గాలను, స్వర్గానికి చేరాలని ప్రతి ఒక్కడికి ఆశ, కానీ స్వర్గానికి చేరే మార్గాలు చాలా 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 ఎన్నుకున్నారు. ఈ పని చేస్తే స్వర్గం వస్తుంది, ఆ పని చేస్తే స్వర్గం వస్తుంది, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది, సత్రాలు కట్టిస్తే స్వర్గం వస్తుంది, గుళ్ళు కట్టిస్తే స్వర్గం వస్తుంది. పొరపాటండి, అది ఏది కట్టించినా రాదండి. నీ కొరకు ప్రాణం రక్తం చెందించిన ఒకే ఒక నిజ దేవుడైన యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారానే పరలోకం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది సత్యం. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవది ఫాల్స్ ప్రాఫిట్స్. 15వ వాక్యం నుండి మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో 15వ వాక్యం నుండి అబద్ధ ప్రవక్తలను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఫాల్స్ ప్రాఫిట్స్ నుండి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్లు, వారు గొర్రె చర్మాలు పైన వేసుకున్నారు, కానీ వాళ్ళు అక్కడ రేవనస్ వూల్స్, వాళ్ళు క్రూరమైన తోడేళ్లు, ఫాల్స్ ప్రాఫిట్స్. వీళ్ళెవరో తెలుసండి, వేరే మతస్థులు కాదు, వేరే వాళ్ళు కాదు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఇక్కడ ఖండించాడు. ఆయన మనల్ని ఖండిస్తున్నాడు ఈ చోట ప్రభు. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్నారు, కానీ లోపల వారి హృదయం అంతా క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టుకు అంజూర పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలం ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఈ చోట ఆయన ఫాల్స్ ప్రాఫిట్స్ ని ఖండిస్తున్నాడు. మనల్ని అంటున్నాడు ఆయన, మీరు ట్రూ ప్రాఫిట్స్ గా, ట్రూ బిలీవర్స్ గా, ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ గా ఉండండి, ఫాల్స్ ప్రాఫిట్స్ లాగా మీరు ఉండొద్దు అని అంటున్నాడు. ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు 5 నుండి అక్కడ కొన్ని వాక్యాలు, నాకు అంత టైం ఉండదు కానీ మీరు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యం నుండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఫాల్స్ ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా డిసీవర్స్ ఉంటారండి. కొంతమంది మీరు గమనిస్తారు కదండి, అసలు దేవుడి నామాన్ని ఉచ్చరించకుండా అంత నా ద్వారానే జరిగిందని చెప్పే ఫాల్స్ ప్రాఫిట్స్ ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇది అంత్య దినాలు, ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఏమంటే మోసగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు స్పష్టంగా ఈ చోట చెప్తున్నాడు. అదేవిధంగా 24వ వాక్యంలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరుస్తారు. సూచక్రియలు మహత్కార్యాలు చేసేసి ఏమండి మేమే నిజమైన సేవకులం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వారి దగ్గర ఆశించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించి వారికి సత్యవాక్యాన్ని సరిగా బోధించకుండా వారి నరకాగ్నికి వెళ్ళేటట్టుగా చేస్తారు. సత్యంలో ప్రజల్ని స్థిరపరచరు. వాళ్ళకి కావాల్సిందంటే ఆ క్షణం ఒక అద్భుతం చేయాలి, తమకు కావాల్సిన సంపాదించుకొని వెళ్ళిపోవాలి, అంతే. గారడీ వాళ్ళు కూడా చేస్తారు. మా పల్లెటూళ్ళలో చిన్నప్పుడు వేపాకులు ఒక డబ్బాలో వేసేసి రూపాయి నోట్లు తీసేవాడు గారడీ వాడు. యేసుప్రభు స్వస్థపరిచే దేవుడు, నేను కాదన్ను, కంపల్సరీ స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత కలుగుచున్నది, కలిగి ఉన్నది కూడా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా ఎంతో మందిని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఈ బలహీనుడు అయిన నా సేవా జీవితంలో కూడా అనేకులు స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను ఫోటోలు పెట్టి సాక్ష్యం చెప్పడం నా ఉద్దేశం కాదు. అది నేను చేసిన కార్యం కాదు, ప్రభు చేసిన కార్యమే. అట్ ది సేమ్ టైం నాకు కూడా చాలాసార్లు రోగాలు వచ్చాయి. ఏదో కృప ద్వారా స్వస్థపరచబడ్డాను. ఎవరు వచ్చి నా దగ్గర చేయి పెట్టి ఇలా బుష్ అనలేదు, ఏమనలేదు నన్ను. స్వస్థతలు ఉన్నాయి, నేను కాదను, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు దేవుడు. కానీ అది నీ ఘనత అనుకున్నావు అనుకో, నువ్వు ఫాల్స్ ప్రాఫిట్, యూఆర్ ద ఫాల్స్ ప్రాఫిట్. నీ శక్తి అనుకుంటే నువ్వు అబద్ధ ప్రవక్తవి. అదే ప్రభు ఈ చోట ఖండించేది. వాళ్ళు మోసం చేస్తారు, మనుషుల్ని మభ్య పెడతారు, సంఘాలను ఖాళీ చేసి మా సంఘానికి రండి, మా సంఘంలో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. ఇది దొంగ బోధ. ఇట్లాంటి వాళ్ళకి ప్రభు రేపొద్దున చాలా భయంకరమైన పరిస్థితులు మీరు ఆ 7వ అధ్యాయంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి దగ్గర ఫలాలు ఉండవండి.
ఫ్రూట్స్ ఉండవు. వాళ్ళ ఫ్రూట్స్ని బట్టి వాళ్ళని ఈజీగా మనం తెలుసుకోవచ్చు. బై దేర్ ఫ్రూట్స్. ఏంటి ఆ ఫ్రూట్స్ అనే ఒక మాట కనుక మనం చూసినట్లయితే 2 పేతురు 2వ అధ్యాయము 1-4 వాక్యాలు కనుక మనం చూసినట్లయితే 2 పీటర్ 2nd చాప్టర్ 1-4. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనం కరముగు భిన్నాభిప్రాయము రహస్యముగా బోధించుదురు. మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై, చాలా జాగ్రత్తగానండి, ఈరోజు సత్య మార్గం దూషించబడుతుంది క్రైస్తవుల ద్వారానే, ఖచ్చితంగా దూషించబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా అబద్ధ ప్రవక్తల్ని గుర్తుపట్టాలి. బైబిల్ పట్టుకున్న అందరూ పాస్టర్ కాదు, సంచి తగిలించుకున్న అందరూ పాస్టర్ కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. నాకు ఒక అతను ఫోన్ చేశాడు, మీరు గత రాత్రి మా పట్టణంలో వాక్యం చెప్పారు, సువార్త, తూర్పుగోదావరి జిల్లాలో. మరుసటి రోజున ఆ మీటింగ్ పెట్టినోడే వచ్చి నా దగ్గర గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి అడుగుతున్నాడు అన్నాడు. షాప్ యజమాని నాకు ఫోన్ చేశాడు, అన్యుడు. అతని పేరు యాకోబ్ అని కూడా చెప్పాడు నాకు. నేను అన్నాను, ఏమండి శెట్టి గారు, అతడు యాకోబ్ అయినా మీటింగ్ పెట్టినోడు అయినా సరే అతడు క్రైస్తవుడు కాదు, ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన పుస్తకాలు చదివాను, ఆ పుస్తకాలు చాలా బాగా రాసావు నువ్వు అన్నాడు నన్ను. నాకు కూడా ఎందుకు యేసుప్రభు మంచి దేవుడు అనిపిస్తుంది అన్నాడు. మీకు మంచి దేవుడు అనిపించింది కదండి, ఆ యేసుప్రభునే పట్టుకోండి, నా మాట ఏనండి. యాకోబునో యోహాన్నో దొంగల్ని చూసి మీరు యేసుప్రభుకు దూరం కాకండి అని చెప్పాను. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారట. వీళ్ళ వల్ల సత్య మార్గం దూషించబడుతుందట. అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మనుషుల వల్ల లాభాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే విజిటింగ్ విజిటింగ్ విజిటింగ్, ఏం విజిటింగ్ నాకు అర్థం కాదు. ఏమంటే అధిక లోబులు, వాళ్ళ డబ్బు ఎవరికి రూపాయి ఎవరు, కానీ ఇతరుల డబ్బు మాత్రం కావాలి, సేవ పేరుతో, సేవకుల పేరుతో, విశ్వాసుల పేరుతో. ఇది ఈ రోజున చాలా చోట్ల జరుగుతున్న సేవ. ప్రభు దీన్ని స్పష్టంగా ఖండించినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఆరాధించబడ్డాడు. ఆయన దేవుడు ఎలా అవుతాడండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుప్రభు స్వయంగా చెప్తాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వాక్యంలో, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కనాను స్త్రీ వచ్చి ప్రభువుని ఆరాధిస్తుంటే ఆరాధన స్వీకరించాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక పాపాత్ముడు వచ్చి ప్రభు కాళ్ళ మీద పడితే, నా మీద పడొద్దు, నేను దేవుణ్ణి కాదని చెప్పలే ఆయన. హీఈస్ గాడ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను ప్రభు పాదాల మీద పడ్డాడు. పునరుద్ధరణని ప్రభు పాదాల మీద పడ్డప్పుడు ఆయన అపోస్తలుడైన యోహాను యొక్క ఆరాధన స్వీకరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక దేవదూత అంటారు, కొందరు ప్రాఫిట్ అంటారు, కొంతమంది యేసు ప్రభు సిలువలో మరణించలేదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి బోధలు కూడా ఉన్నాయి. యేసు ప్రభుని టీచ్ చేసే వాళ్ళలోనే ఇలాంటి డిఫరెంట్ బోధలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు కాదని ఒక బోధ ఉంది. యేసు ప్రభు మిఖాయేలుతో సమానమైన వాడని బోధ ఒకటి ఉంది. యేసు ప్రభు ఒక ప్రవక్త అని బోధ ఉంది క్రైస్తవ లోకంలో కూడా. ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రాఫిట్స్ యొక్క లక్షణాలు. వీళ్ళు అధిక లోబులు, కల్పనా వాక్యాలు చెప్తారు, మనుషుల దగ్గర నుంచి ధనం సంపాదించే ప్రయత్నాలు చేస్తారు. ఏమంటే వాళ్ళకి ప్రభు ద్వారా వాళ్ళకి అద్భుతం జరిగితే వాళ్ళ సేవలో తమను గనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రభువుని గనపరచుకోవడానికి ప్రయత్నం చేయరు, ప్రభువుని గనపరచడానికి ప్రయత్నం చేయరు. ముఖ్యంగా అధికంగా ప్రజల్లో ఫోకస్ కావాలని ప్రయత్నం చేస్తారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడూ ఫోకస్ కోరుకోలే. నేను అనేకులకు కనబడాలని ఆలోచన ఆయన చేయలే. ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. పౌలు గారు కూడా ఎప్పుడూ ఫోకస్ కావాలని చూడలే. ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు, అనేకులు మారారు. రెండవది, వాళ్ళ యొక్క హ్యూమిలిటీ, వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని, వాళ్ళ యొక్క దీనత్వాన్ని చూసి కూడా మనం గుర్తుపట్టచ్చు. ఫాల్స్ ప్రాఫిట్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే, వాళ్ళు దీనులా,
వాళ్ళు నమ్మకంగా ఉన్నారా ప్రభువుకి అనేది చూడాలి. మొట్టమొదటి మనం వాళ్ళ ఫలాలు మనం చూడాలి, వాళ్ళ ఫ్రూట్స్ అనేది మనం చూడగలగాలి. వాళ్ళ టీచింగ్ ఎలా ఉంది, వాళ్ళ డాక్ట్రిన్ ఏంటి, ఏం బోధిస్తున్నారు, యేసు ప్రభువుని దేవుడు అంటున్నారా కాదంటున్నారా, వాళ్ళ టీచింగ్ మనం చూడాలి. అదేవిధంగా వాళ్ళలో ఉన్న దీనత్వము, నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ మనం చూడగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో బైబిల్ అంటుంది, అనేకులు వంచకులు, అనేకులు ద్రోహులై ఉన్నారంటుంది. అక్కడ ప్రవక్తల్ని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆనాటి ప్రవక్తలను చూసి మీరు అబద్ధికులు, వంచకులు అంటుంది. అంటే ఆల్ ఆర్ హిపోక్రైట్స్, వేషధారులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు బోధించే వాళ్ళుగా మాత్రమే ఉంటారు, కానీ వారిలో ఎలాంటి దీనత్వం కనపడదు. ఇప్పుడు నేనున్నాను, దీనత్వం అని మీతో చెప్తున్నాను. లేకపోతే మీరు ఎవరైనా కనపడ్డప్పుడు నేను గర్విష్టిగా ప్రవర్తించాను అనుకోండి, ఈ వాక్యం అంతా వ్యర్థమే, నేను ఫాల్స్ ప్రాఫిట్నే. 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో మీరంతా చాలా శ్రేష్టమైన వాక్యం అది. ఒక వాక్యం తీసేయలేదు నేను దాంట్లో. పౌలు గారు అంటాడు, నేను ధనాపేక్షను కప్పిపుచ్చే ఇచ్చికపు మాటలు నేను మాట్లాడలా, నా బోధ కపటమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, యోగ్యంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. నేను కష్టపడి గుడారాలు కుట్టి పరిచర్య చేశా, అంతేగాని నేనేదో చక్కగా తయారైపోయి ఎవడు 100 రూపాయలు ఇస్తాడని ఎదురు చూడలా. పౌలు గారు అంటున్న మాట, తల్లి తన బిడ్డని గారవించినట్లుగా నేను గారవించా, తండ్రి తన బిడ్డను పోషించినట్లుగా అవసరమైతే నా మందిరపు గడప ఎవరైనా లేనివాడు తొక్కితే సహాయం చేశా నేను. పౌలు గారు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇది ట్రూ ప్రాఫిట్ యొక్క లక్షణం. వాళ్ళ యొక్క హ్యూమిలిటీని మనం చూడాలి, వాళ్ళ యొక్క నమ్మకత్వం, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవిస్తున్నారా లేదా అనేది చాలా స్పష్టంగా చూడాలి. ఇంకొకటి, కొంతమంది వాక్యాన్ని కలుపుతారు, కొంతమంది చెరుపుతారు. అబ్బో, కొంతమంది ఉన్నారు భక్తులు, మహాభక్తులు 2 గంటల ప్రసంగం చేస్తారు. ఇక అసలు ఆ వాక్యానికి అర్థాలు తీస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ అర్థాలు, మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కనపడు, ఏ బైబిల్లో కనపడిన అర్థాలు చెప్తారు. ఇది చాలా తప్పు అండి. వాక్యాన్ని కలపడం ప్రమాదం, తీసేయడం ప్రమాదం. వాడు శాపగ్రస్తుడు బైబిల్ చెప్తుంది. మరి ఎందుకు కలుపుతున్నారో, ఎందుకు తీసేస్తున్నారో, మరి కొత్త వాటిని ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నేను ఒక మాట విన్నాను, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని వాక్యం ఉంది కదా, ఇది ఆ రోజుల్లో కరెక్ట్, 100 ADs లో, ఇప్పుడు కాదు కరెక్ట్ అంటున్నాడు ఒక ఆయన. అదేంటంటే, ఇప్పుడు భార్యలు కూడా సంపాదిస్తున్నారు భర్తలతో పాటు, భార్య భర్తకు లోబడాల్సిన అవసరం లేదు, ఈ ఆల్ ఆర్ ఈక్వల్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి తొక్కేయచ్చు, ఏం కాదు, వాళ్ళ భుజాల మీద కూర్చోవచ్చు అని చెప్తున్నాడు ఒక ఆయన. అంటే నేను చెప్పిన లాంగ్వేజ్ కాదు, నేను పల్లెటూరు లాంగ్వేజ్ మాట్లాడేది. అతను చెప్పిన లాంగ్వేజ్ వేరు. అది ఆనాటి డాక్టరీని, ఇప్పుడు ఇది అవసరం లేదు. స్త్రీ తక్కువ అని ఎవరు చెప్పారు, మనం కూడా చెప్పం కదా. అట్ ద సేమ్ టైం పురుషుడు భార్య కొరకు ప్రాణం బద్దుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎంతసేపు ఆ లోబడిన అవసరం లేదనే మాట తీసుకొని భార్య మాట కూడా, సంపాదించే భార్య మాట కూడా పురుషుడు ఇని తీరాలంటున్నాడు. అంతే, భార్య మాట వినాలి అవసరమైనప్పుడు. కానీ అంటే అతను చెప్పే బోధ ఎలా ఉందంటే, మాట ఎలా ఉందంటే, సంపాదించే భార్య కుటుంబానికి యజమాని అయిపోతాడు. డైరెక్ట్ గా లేదు, కానీ ఆ అర్థం అదే ఉంది. చాలా చాలా విషయాలు ఈ విధంగా కలపటం, చెరపటం, అది ఆ రోజుల్లో సరిపోయింది, ఈ రోజుల్లో సరిపోదు. ఆ డ్రెస్ నిండుగా ముసుగేసుకోమని ఉంది, ఇప్పుడు కుదరదు. అప్పుడంటే ముసుగేసుకున్నారు, ఈ ఆధునిక కాలంలో ముసుగు కుదరదు. సరైన వస్త్రధారణ చేసుకోమని రాసింది, ఇప్పుడు ఆధునిక కాలంలో సగం ఒళ్ళు కనపడాలి. ఈ బోధలన్నీ వచ్చేసాయి. నేను ఒక చర్చికి బాప్తిసాల సర్వీస్కి వెళ్ళా. అక్కడ ఒక అమ్మాయి మహాభక్తురాలు ఇంగ్లీష్లో ప్రార్థన చేసింది, తల మీద ముసుగే లేదు. ఫోటోలు కూడా తీశారు పాపం చక్కగా ఆ చర్చి వాళ్ళు. ముసుగేసుకోవడం సిగ్గైపోతుంది. ఇది రకరకాల వీటిని బట్టి మనం వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళు ఏ బోధలో ఉన్నారనే దాన్ని కూడా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా నిజమైన ప్రవక్తకి గర్వం అనేది ఉండదు. అతను క్రీస్తునందే అతిశయిస్తాడు, కానీ మరి దేని యందు కూడా అతడు అతిశయించడు. తాను చేసే ప్రతిదీ కూడా దేవుని నామ ఘనత నిమిత్తమే చేస్తాడు. 1 కొరింథీ 10:31 ప్రకారం ప్రభువునే గణపరచాలని చూస్తాడు, కానీ తాను గణపరచుకోడు. అందుకో తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వాక్యాల్లో
రాయబడిన కొన్ని మాటలు మనం చూసినట్లయితే, అలాంటి దైవజనులు ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరుచు క్రీస్తు యేసునందు మంచి పరిచారకుడిపై ఉండువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనుము. దేవభక్తి విషయంలో నీకు నీవే మాదిరికరంగా ఉండు. ముసలమ్మ ముచ్చట్ల జోలికి పోకు. ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటిని ఇష్టపడే వాళ్ళు దురద చెవులు గలవారు ఉన్నారు. ఏమండి 11:12 అంటాడు, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. నిలకడగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు ప్రభువులో నిలకడగా ఉండగలుగుతారు. వాళ్ళు ఎక్కడ గర్వం కనపడదు, అహంకారం కనపడదు, తమను తాము ఘనపరుచుకోరు, ప్రభువునే ఘనపరుస్తారు. ధనాపేక్ష వారిలో ఉండదు. అద్భుతాలు జరిగినా కూడా దేవుని కృప ద్వారా జరిగిందని సాక్ష్యం ఇస్తారు. 10 మందిని వచ్చి ఈ పాస్టర్ గారి ద్వారా అద్భుతం జరిగిందని సాక్ష్యాలు చెప్పించరు. ఖచ్చితంగా ఇది ఫాల్స్ ప్రాఫెసీనే, ఇది అబద్ధ ప్రవక్త యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. మూడోది ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రూ ఫౌండేషన్ ఫాల్స్ ఫౌండేషన్. చివరిదిగా ట్రూ ఫౌండేషన్ ఫాల్స్ ఫౌండేషన్ 24వ వాక్యం నుండి 29వ వాక్యంలో, ఇక ఫాల్స్ ప్రాఫిట్స్ కి ఆ ఫాల్స్ కన్ఫెషన్ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది మనకు బాగా తెలుసు కదండి. జీవ మార్గం ఉండదు. అనుకుంటారు పరలోకాన్ని చేరతామని, కానీ జీవ మార్గంలో చేరలేదు. ప్రభు ఒక రోజున ఏమంటాడంటే, మీరెవరో నాకు తెలియదని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ నామమున అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకార్యాలు చేశారు, కానీ మిమ్మల్ని కనపరుచుకున్నారు, నన్ను కనపరచలేదు కదా. చర్చికి ఒక ఫ్యాన్ ఇచ్చి మీ పేరు రాయించుకున్నారు ఫ్యాన్ మీద, మిమ్మల్ని కనపరుచుకున్నారు, నన్ను కనపరచలేదు కదా. చర్చికి ఒక ₹1,00,000 ఇచ్చి నేను ఇచ్చానని చదవమని చదివింపట, పెళ్లి చదివింపులాగా. ఒక ఆమె నాకు చెప్పింది, బ్యాప్టిస్ట్ చర్చిలో కానుక ఇస్తే కవర్లో పెట్టి నాయన నీ పేరు చదువుతారనింది నాతో ఒక ఆమె, మా బంధువే. నాకు అలవాటు లేదండి, చదివించుకునే అలవాటు అన్నా నేను. పల్లెటూళ్ళలో పెళ్లిళ్ళు చదివేవాళ్ళు, పల్లెటూళ్ళలో పెళ్లిళ్ళలో చదివింపులు చదివించేవాళ్ళు. అప్పుడు మైక్ పెట్టి చదివేవాళ్ళు కొన్ని క్యాస్టుల్లో. నేను ఇదేవాడిని అప్పుడప్పుడు, ఇదేంటో చదువుతున్నాను అనుకునేవాడిని. చదివించాలంట, పలానా అయ్యగారు 10,000 ఇచ్చారు. ఘనత ఆల్రెడీ మనం పొందేశాం కదా, ప్రభు కనపరచాల్సిన అవసరం మనకు లేదు. పులిపేట ఇస్తాడు, ఆ పులిపేట మీద ఆ పలానా వారి దానము, పలానా వారి జ్ఞాపకార్థము అయిపోయింది. అక్కడ క్లోజ్ ఆ కుటుంబం. వద్దు, ప్రభువుని ఘనపరిచే వారిగానే మనం ఉండాలి. నిజంగా నాకు నిన్న చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు అది చెప్తే కూడా ఆయన ఘనపరిచినట్టు ఫీల్ అవుతారు. సేవలో నమ్మకం ఉన్న వారికి కొంత సహాయం చేయాలనుకుంటున్నారని నాకు ఫోన్ చేశారు, మనకు సంబంధించిన వాళ్ళే తప్పనిసరిగా. అయితే నా పేరు మాత్రం పొరపాటు మీరు ఎక్కడ చెప్పకూడదు, ఇది నా కండిషన్. ఆశ్చర్యం వేసింది నాకు. నా అలవాటు ఏంటంటే, వాళ్ళకి ఫోన్ చేయించి నేను ఎవరికైతే నా ద్వారా సహాయం వెళ్ళిందో వాళ్ళ ద్వారా నాకు వస్తుంది, నా ద్వారా వేరే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి ఫోన్ చేయిస్తాను నేను, అయ్యా మీరు కానుక ఇచ్చారట కదా, నాకు అందింది అని వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. కానీ నిన్న నాకు ఫోన్ చేసిన పెద్దలు నేను ఇచ్చినట్టుగా పొరపాటున ఎవరికి తెలియకూడదు అన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. కరెక్ట్గా నా వాక్య క్రమం ప్రకారం, బైబిల్ క్రమం ప్రకారం ఉందన్నమాట. నేను సంతోషపడ్డాను. దాన్ని ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి ఆ సహాయాన్ని నేను పంపిస్తాను అనుకోండి. ఎందుకంటే అందులో ఏది కూడా నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనసు మనం కలిగి ఉండగలగాలి. అలా కాకుండా మనల్ని మనం ఘనపరుచుకునే స్వభావం ఉంటే రేపు పొద్దున సేవకుడిని విశ్వాసనైనా నీవెవరో నాకు తెలియదు, నీ కొరకు సిద్ధపరిచిన ఆ గర్విష్ఠుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళమంటాడు. గర్విష్ఠుడు ఎవడు? సాతానుగాడు. సాతానుగాడు గర్వించే కదా అగాధంలో పడిపోయాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11 నుండి 14 వాక్యాల ప్రకారం అగ్ని గంధకంలో వేయబడబోతున్నాడు. వాడు నివసించే స్థలానికి వెళ్ళమని ప్రభు చెప్తాడు. బైబిల్ ఉన్నాడనే చెప్తాడు. 10,000 రూపాయలు బైబిల్ ఉన్నవాడనే చెప్తాడు రేపొద్దున ప్రభు. గొప్ప సేవ చేసినోడికే చెప్పొచ్చు ప్రభు. అందుకని ఫాల్స్ ప్రాఫిట్స్ ఉండొద్దు. నెంబర్ 3, ఫాల్స్ ఫౌండేషన్ అనేది
చాలా ప్రమాదకరమైంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. స్థిరమైన పునాది. ఈ నా మాటలు అనుసరించి ఆ ప్రకారం మీరు జీవిస్తూ ఉంటే బండ మీద కట్టబడిన ఒక ఇల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఆ విధంగా మీరు కూడా ఉండగలుగుతారు. 24వ వాక్యం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, కానీ ఇల్లు పడలేదు. ఈ నా మాట వినకపోతే వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఇల్లు పాడైపోయింది, ఇక దాని పాటు గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ థర్డ్ పాయింట్ ఏమిటంటే మనము స్థిరమైన పునాది మీద కట్టబడాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యము లేదా 2వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట రాయబడింది, క్రీస్తు యేసే మనకి పునాది రాయిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది, ఆయన ప్రశస్తమైన రాయి, అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, ఆయన మూల రాయి. ఆ యేసు మాట మీద మనం కట్టబడాలి. చాలా ఇంపార్టెంట్. యేసు మాట ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో ఉంటుంది. నమ్మకమైన దైవ సేవకుల నోటి మాట ద్వారా వచ్చే ప్రతి మాట యేసు మాట. అంటే బైబిల్లోంచి మాట రావాలి. అది మళ్ళీ నా నుంచి వేరే వేరే కొత్త కొత్త బైబిల్ రాకూడదు, నా సొంత బైబిల్ రాకూడదు. యేసు మాట మీద కట్టబడితే ఖచ్చితంగా మన గృహం నిలబడుతుంది. అంటే మనం నిలవగలుగుతాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. ఆత్మ సంబంధమైన మందిరం ఒకరోజు ఎక్కడ ఉంటుంది? ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉంటుంది ఈ మందిరం. మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి మనం ప్రభు ఎక్కడ నివాసం చేస్తున్నాడో అక్కడ మీరు నేను ఉండాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 23 వాక్యాల వరకు మీరు చదివితే, నన్ను ప్రేమించేవాడు ఎవడో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. నా ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ఉద్యోగం వదిలేశాను, నీ కొరకు వ్యాపారం వదిలేశాను, నీ కొరకు అది చేశాను, ఇది చేశాను, చర్చి కట్టించాను, ఏం పనికిరావండి. ఆయన వాక్యానుసారంగా జీవించేవాడు, అడుక్కు తినే లాజరైనా, గొప్ప ఇంట్లో ఉండే ధనవంతుడైనా ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించేవాడు మాత్రమే ఆత్మ సంబంధమైన మందిరంగా మారగలడు. తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాడు కూలిపోకుండా ఉండగలుగుతాడు. ఖచ్చితంగా ఒక రోజున పరలోక రాజ్యంలో చేరగలుగుతాడు. తిమోతికి పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వాక్యంలో అంటాడు, నీవు దేవుని మాటలో నిలకడగా ఉండు అంటాడు. అబైడ్ ఇన్ ద వర్డ్ అంటారు, స్టే ఇన్ ద వర్డ్ అంటాడు. దేవుని మాటలో నిలకడగా ఉండుము అని హెచ్చరిస్తాడు. మాటలో నిలకడగా ఉంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాడు. దేవుని మాటలో నిలకడగా లేక అటు ఇటు చూసే మనసు ఉందనుకోండి, అతడు రెండిటికి కాకుండా పోతాడు. రెండిటికి చెడ్డ వ్యక్తి అయిపోతాడు, అటు ఇటు కాని వ్యక్తి అయిపోతాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యంలో రాసింది, మనము దేవుని మాట వినేవారంగా కాదండి, మాట ప్రకారం జీవించే వరకు ఉండాలండి, చేయువారమై ఉండాలండి. వి మస్ట్ బి ద డూయర్స్. మనం దేవుని వాక్య ప్రకారం చేయగలిగే వాళ్ళు ఉండాలి. వినడం ఏముంది, సెల్ ఫోన్లో పెడితే ఈరోజు బైబిల్ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఆడియో బైబిల్ ఈరోజు చేశా, అపోస్తల కార్యాలు విందాంలే అని డౌన్లోడ్ చేశా. అది కాదు ప్రయోజనకరం. డౌన్లోడ్ చేసి మంచిదే, వినండి, కానీ మనం దేవుని వాక్యానుసారంగా జీవించే వరకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు ప్రభు అంటాడు, నాలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఫలించడం అంటే మనకి ఎంతసేపు డబ్బు సమకూర్చి, బంగారం సమకూర్చి, 4 ఇళ్ళు కొనుక్కుంటే ఇది ఫలించడం అనుకుంటాం. కాదండి. క్రైస్తవుడు ఫలించడం అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అంటే అతను ఎక్కడ నిలబడ్డా, మన విగ్రహారాధుల కుటుంబానికి ఫంక్షన్కి వెళ్ళినా మనల్ని చూస్తేనే ప్రత్యేకంగా మనం కనపడాలండి. అంటే బొట్టు తీసేస్తే కనపడతామని కాదు అర్థం. బొట్టు తీసినా తీయకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా అక్కడ మన ప్రవర్తనే ప్రత్యేకంగా ఉండాలి. మనం చూసే వాళ్ళలో మనకు ప్రత్యేకత, మనం అంటే ఒక ప్రత్యేకత కనబడాలి. ప్రియమైన దేవుడు ఎంత ద్వేషించేవాడైనా సరే మనల్ని చూడంలోనే సరెండర్ అయ్యే స్వభావం కలిగి ఉన్నట్లుగా మనకు కనిపించాలి. అవుతారు ఖచ్చితంగా. దేవునిలో నిలకడగా ఉంటే తప్పనిసరిగా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పౌలును రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వాళ్ళే పౌలు గారి వెంట నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో మనం నిలకడగా ఉండగలిగితే బహుగా ఫలించగలుగుతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని, అబద్ధ ప్రవక్తలుగా విశ్వాసులుగా మనం ఉండకూడదు. అబద్ధ పునాది మీద మనం కట్టబడకూడదు. నిజమైన పునాది అయిన క్రీస్తు మీద కట్టబడాలి. మన మార్గం సంకుచితమని ప్రజలు అంటారు. మన మార్గం సంకుచితమైందే, నిజమే. ఇరుకు మార్గమే మంది, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ మన మార్గం జీవానికి నడిపిస్తుంది. అది వాస్తవం. జీవానికి నడిచే మార్గంలో మనం ఉన్నాం కాబట్టి కొంచెం ఇరుకు దారంలో ప్రవేశించడానికి ఇష్టపడదాం. ఈ విధమైన జీవితాన్ని జీవించాలని, అప్పుడే మనం ప్రభువుని ఇష్టపడే జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన నేను చేస్తాను.